ఊరిలో ఒక ఆవు ప్రతి రాత్రి మాయమవుతుంది. ఉదయానికి తిరిగి వస్తుంది. దీని వెనక ఉన్న రహస్యం ఎవరికీ అంతుచిక్కలేదు. ఒక మారుమూల చిన్న గ్రామంలో రాము సీత అనే దంపతులు నివసించేవారు. రాము ఒక పేద రైతు. తన పెరట్లో ఒక ఆవు ఉండేది. దానిని రాము ముద్దుగా లక్ష్మి అని పిలిచేవాడు. లక్ష్మి, నీకిష్టమైన పండు తీసుకొచ్చాను. కడుపు నిండా తిను తల్లి. రాముకి లక్ష్మి చాలా ప్రియమైనది. తన ఆవు అలాగే 10 గుంటల సాగుభూమి ఆ దంపతుల జీవన ఆధారం. ఒక రాత్రి రాము ఇంట్లో నిద్రపోతుండగా తన పెరట్లోంచి ఒక శబ్దం వినిపించింది. రాము పెరట్లోకి వెళ్లి చూడగా అక్కడ లక్ష్మి కనిపించదు. రాము భయంతో గట్టిగా కేకవేస్తాడు. లక్ష్మి, నువ్వెక్కడున్నావు? రాము అలసిపోయి పెరట్లోనే స్పృహ తప్పి పడిపోతాడు. మరుసటి రోజు ప్రొద్దున్న రాము కళ్ళు తెరిచి చూడగా లక్ష్మి అక్కడే ఉంటుంది. ఇదేంటి, రాత్రి లక్ష్మి కనిపించలేదు కదా? ప్రొద్దున్న చూస్తే ఇక్కడే ఉంది. అసలు రాత్రి ఆ శబ్దమేంటి? రాము మనసులో అంతుచిక్కని ప్రశ్నలు వచ్చాయి. కాని ఆ దంపతుల రోజు గడవాలంటే పొలంలో పని చెయ్యాల్సిందే. రాత్రి జరిగిన సంఘటనని ఆలోచిస్తూ రాము తన పొలానికి బయల్దేరతాడు. పొలానికి చేరుకున్నాక ఇలా అంటాడు. పొలంలో పండిన ఒక్క పండు లక్ష్మీకిచ్చాను. ఇప్పుడు సంతలో అమ్మటానికి ఏమీ లేదు. సీత ఇంట్లో ఆకలితో నాకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? రోజంతా పొలంలో పనిచేసి సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాడు. ఏవండి, ఇంట్లో బియ్యం అయిపోయింది. రాత్రి వంట చేయడానికి ఇంట్లో ఏమీ లేవు. ఈసారి పంట బాగా రాలేదు. సంతలో ఏమని అమ్మమంటావు సీత? రాము బాధపడతం చూసి సీత రాముతో ఇలా అంటుంది. మీరేమీ బాధపడకండి. వచ్చే పంట బాగా వస్తుంది. మీపైన నాకు నమ్మకముంది. రాము తన పెరట్లో ఉన్న తన ఆవు దగ్గరికి వెళ్లి బాధతో ఇలా అంటాడు. లక్ష్మి, ఈసారి పంట అంత మంచిగా రాలేదు. నీకిష్టమైన పండు తేలేకపోయాను. ఆ రాత్రి సరిగ్గా 12 గంటలకు మళ్లీ ఏదో శబ్దం వినిపించింది. రాము కిటికీ నుంచి చూశాడు. లక్ష్మీ మెడలో ఉన్న సంకెళ్ళు తెంపుకొని దట్టమైన కారు చీకటి అడవిలోకి వెళ్లసాగింది. రోజూ రాత్రి ఏం జరుగుతుందో తెలుసుకోటానికి రాము తన ఆవు వెనకాలే నడుచుకుంటూ ఆ దట్టమైన కారు చీకటి అడవిలోకి వెళ్లసాగాడు. అలా అడవిలో కొంత దూరం వెళ్లాక ఆవు ఒక పాత రాతి గుహ దగ్గర ఆగుతుంది. గుహ లోపల నుంచి ఒక విచిత్రమైన నీలికాంతి వస్తుంది. ఆవు ఆ గుహలోకి వెళ్తుంది. ఇదేంటి, ఈ అడవిలో ఇలాంటి గుహ ఉందని నాకు ఇప్పటివరకు తెలీదు. లక్ష్మి ప్రతి రాత్రి ఇక్కడికే వస్తుందా? ఈ గుహలో దాగి ఉన్న రహస్యమేమిటో చూద్దాం. రాము కూడా గుహలోకి వెళ్లి చూడగా తన ముందున్న దృశ్యం చూసి ఆశ్చర్యపోతాడు. అది సాధారణ గుహ కాదు. లోపల ఒక ప్రాచీన మెరిసే క్రిస్టల్ ఉంటుంది. ఆ క్రిస్టల్ ఉన్న చోట మొక్కలు చాలా వేగంగా పెరుగుతాయి. 6 నెలల్లో పండే పంటని కేవలం ఒక్కరోజులోనే పండించవచ్చు. ఆవు ప్రతి రాత్రి అక్కడికి వెళ్లి ఆ కాంతి శక్తిని తీసుకొని రాము పొలానికి తీసుకొస్తుంది. లక్ష్మి ఆ మహిమగల క్రిస్టల్ని రాము పొలంలో పెట్టగానే ఒక్క పండు కూడా లేని మొక్కలకి 100ల కొద్ది పండ్లు చాలా వేగంగా పండుతాయి. అంత పెద్ద పండ్లను చూసి రాము షాక్ అవుతాడు. వామ్మో, ఇదేమి మాయా! నా పొలంలో ఇన్ని పండ్లు ఎప్పుడూ చూడలేదు. అసలు ఇది సాధ్యమేనా? లక్ష్మి, నువ్వు ప్రతి రాత్రి సరిగ్గా 12 గంటలకు ఆ చీకటి అడవిలోకి వెళుతున్నావని ఊరివాళ్లు నిన్ను పిశాచిగా ముద్రవేశారు. కాని అదే అడవిలో వారి పొలాలకు జీవం పోస్తూ నువ్వు చేస్తున్న ఈ మహిమలను ఊరివాళ్లు తెలుసుకున్నారంటే వాళ్ల ఆనందానికి హద్దులే ఉండవు. మరుసటి రోజు ఈ విషయం ఊరంతా పాకింది. అందరూ పంచాయతీ చెట్టు దగ్గర మాట్లాడుకుంటున్నారు. ఇలాంటిది అసలు ఈ లోకంలో సాధ్యమేనా? నేను నమ్మను. మమ్మల్ని పిచ్చివాళ్లని చేస్తున్నారా? ఏమయ్యా రాము, నువ్వు సృష్టించిన తప్పు మాటల వల్ల ఊరంతా భయపడుతోంది. నీకిదేమైనా న్యాయంగా అనిపిస్తుందా? ఆ ఊరిలో రంగా గంగా అని 2 మోసగాళ్లు ఉండేవారు. వాళ్లు ఎప్పుడూ ఇతరులను మోసం చేసి లాభం పొందాలని చూసేవారు. ఏదో ఒకటి చేసి
రాముణ్ణి ఈ ఊరు నుంచి వెలివేస్తే ఆ ఆవు నా సొంతమవుతుంది. అప్పుడు నేను ఈ ఊరిలోనే చాలా పెద్ద ధనవంతుడినవుతాను. ఎలాగైనా రాము దగ్గర ఉన్న మహిమగల ఆవును సొంతం చేసుకోటానికి గంగా తెలివిగా ఒక పన్నాగం పన్నాడు. గ్రామ పెద్ద, ఇలాంటి వాళ్ళని ఊరి నుంచి వెలివెయ్యాలి. రంగా ఏది అంటే గంగా దానిని ఫాలో అయ్యేవాడు. అవునవును గ్రామ పెద్ద. ఇదంతా విన్న రాము గ్రామ పెద్దతో ఇలా అంటాడు. గ్రామ పెద్ద, నాది ఒక చిన్న విన్నపము. నేను చెప్పేది నిజమో అబద్ధమో తెలుసుకోవాలంటే ఈ రాత్రి సరిగ్గా 12 గంటలకి అందరూ ఊరి చివర ఉన్న పొలం దగ్గరకు రండి. కాని అందరికీ ఈ విషయం తెలిస్తే ఆవు తనకు దక్కదని రంగా మరో పన్నాగం పన్నాడు. ఒరే గంగా, నేను చెప్పేది సరిగ్గా విను. 12 గంటలు అయిన వెంటనే ఆవు బయలుదేరుతుంది. నువ్వు దాని వెనకే వెళ్ళి అడవిలోనే పట్టుకో. నేను ఏదో ఒకటి చేసి రాముణ్ణి ఊరి నుంచి పంపించేస్తా. అప్పుడు మనమే ఈ ఊరికి రాజులం. అలాగే అలాగే రంగా. అలా రంగా పన్నాగం ప్రకారం గంగ ఆవు వెనకాలే వెళ్ళి దాన్ని ఆ అడవిలోనే గట్టిగా పట్టుకుంటాడు. ఇటువైపు చూస్తే రాము చెప్పిన ప్రకారంగా అందరూ ఊరి చివర ఉన్న పొలం దగ్గరికి చేరుకుంటారు. రంగా ఊరి పెద్దతో ఇలా అంటాడు. గ్రామ పెద్ద, రాము చెప్పినట్టే 12 దాటింది. ఆవు ఇంకా రాలేదు. నాకెందుకో ఇది రాము పన్నాగంలా అనిపిస్తుంది. అయినా మీరు ఆలోచించండి, ఇలాంటిది ఈ లోకంలో జరుగుతుందా? మీరేమంటారు ఊరి జనాలు? అవును, రంగా చెప్పింది సరైనది. ఇలా జరగటం మేమెప్పుడూ చూడలేదు. అలా రంగా పన్నాగం సఫలమైంది. అందరూ రాముని ఊరిలోంచి వెలివేయాలి అని అరవసాగారు. రాముని ఊరి నుండి వెలివేయాలి, రాముని ఊరి నుండి వెలివేయాలి. ఏమయ్యా రాము, నువ్వు చెప్పినట్టే ఊరి మొత్తాన్ని తీసుకొచ్చాను. నీ ఆవు ఎక్కడా కనిపించటం లేదు. ఇలా మమ్మల్ని మోసం చేసినందుకు నిన్ను ఊరి నుంచి వెలివేస్తాం. గ్రామ పెద్ద, నా ఆవు ఇప్పటివరకీ వచ్చేయాలి. ఇలా ఎందుకు జరుగుతోందో నాకర్థం కావటం లేదు. ఇంకా కాస్త సమయం ఇవ్వండి, నా లక్ష్మి వచ్చేస్తుంది. నీకు ఇంకాస్త సమయమిస్తాను. అప్పటివరకి నీ ఆవు వస్తే సరి, లేదా ఖచ్చితంగా నిన్ను నీ భార్యను ఈ ఊరి నుంచి వెలివేస్తాం. లక్ష్మి ఎందుకు రావట్లేదు సీత? నేనందరికీ ఆ క్రిస్టల్ విషయం చెప్పినందుకు లక్ష్మి నాపైన అలిగిందా? నాకు అదే అర్థం కావట్లేదండి. లక్ష్మి ఇప్పటికే వచ్చేయాలి. మీరేమీ బాధపడకండి. లక్ష్మి మనల్ని విడిచి ఎక్కడికి వెళ్ళదు. ఇక్కడ ఇలా ఉండగా అడవిలో గంగ లక్ష్మిని చెట్టుకి కట్టేసి నిద్రపోతూ ఉంటాడు. అది చూసి లక్ష్మి తన మెడలో ఉన్న తాడును తెంపుకొని ఊరి వెనక ఉన్న పొలం వైపు పరుగెడుతుంది. నీకిచ్చిన సమయం అయిపోయింది. తట్టా బుట్టా సర్దుకుని ఊరి నుంచి వెళ్ళిపో. అదే నీకు మంచిది. ఏమంటారు ఊరి జనాలు? ఊరు నుంచి వెళ్ళిపో. ఇక చేసేది ఏమీ లేదని భావించిన రాము సీత ఊరు వదిలి వెళ్ళిపోవడానికి, తమ ఇంట్లో ఉన్న కొద్దిపాటి సరుకులు సర్దుకోవడానికి తమ ఇంటికి వెళ్తారు. ఇక నేను ధనవంతుడు కావటం ఎవ్వరూ ఆపలేరు. రంగా పొగరుతో తన పన్నాగం నెగ్గింది అని తనలో తాను సంతోషపడుతుంటాడు. అంతలో లక్ష్మి ఆ పొలం దగ్గరకొస్తుంది. ఇదేంటి, ఆవు ఇక్కడికెలా వచ్చింది? ఒరే గంగా, నీతో ఒక్క పని సరిగ్గా అవ్వదు. ఇక నా డబ్బులు పోయినట్టేనా? లక్ష్మి ఆ మహిమగల క్రిస్టల్ని పొలంలో పెట్టగా 6 నెలల్లో పెరగాల్సిన పంట ఒక్క రాత్రిలోనే అతివేగంగా పెరుగుతుంది. అది చూసిన ఊరివాళ్లు, వామ్మో, ఇదేంటి పంట ఇలా పెరుగుతుంది? నా జీవితంలో ఇలాంటి వింత ఎప్పుడూ చూడలేదు. రాము చెప్పింది నిజమే. మనం రాముని తప్పనుకున్నాం. ఏమిటి చమత్కారం? పంట ఇంత వేగంగా పెరుగుతుంది. అయితే రాము చెప్పింది నిజమేనా? మనం రాముని తప్పు పట్టాము. అందరం రాము ఇంటికి వెళ్ళి క్షమించమని అడుగుదాం. పదండి. అలా ఊరివాళ్లు రాము ఇంటికి వెళ్తారు. వారిని చూసిన రాము ఇలా అంటాడు. మేము అంతా సర్దుకున్నాము. ఇక ఊరు నుంచి వెళ్ళిపోతాము. అందరికీ సెలవు. నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు రాము. నువ్వెళ్ళాక పొలం దగ్గరికి లక్ష్మి వచ్చింది. అది చేసిన చమత్కారం చూసి మేమందరం అబ్బురపోయాం. మమ్మల్ని క్షమించు రాము, నిన్ను తప్పు పట్టాము. మమ్మల్ని క్షమించు రాము.
అప్పట్నుంచి అందరూ సంతోషంగా జీవించసాగారు. లక్ష్మిని అందరూ గౌరవంతో చూసేవారు. లక్ష్మి వల్ల ఊరంతా ఇంకో 100 సంవత్సరాల వరకు పచ్చగా ఉండసాగింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం తొందరపడి ఎవ్వర్నీ తప్పుగా అనుకోకూడదు. నిజం తెలుసుకోకుండా తీర్పు ఇవ్వకూడదు. కష్టపడే వాళ్ల వెనక మంచి ఉద్దేశముంటుంది. సహనం, నమ్మకముంటే చివరికి నిజం గెలుస్తుంది.